అందరికీ హాయ్. ఇక్కడ కనిపిస్తున్న సిస్టమ్ ఇంటెలిజెంట్ మోటార్ అండ్ వాటర్ సిస్టమ్. మీకు ఇక్కడ ఎల్సిడి స్క్రీన్ కనబడుతుంది. స్క్రీన్లో వాటర్ లెవెల్ ఎంత ఉంది, అంటే ట్యాంక్లో ఎంత వాటర్ లెవెల్ ఉంది, మోటార్ స్టేటస్ ఏంటి, ఆన్ ఆఫ్, లేకపోతే వోల్టేజ్, ఇన్పుట్ సప్లై వోల్టేజ్, కరెంటు, గాలిలో తేమ శాతం, హ్యూమిడిటీ, టెంపరేచర్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. పక్కనే ఒక రెడ్ కలర్ స్విచ్ ఉంది. ఈ స్విచ్ వచ్చేసి మాన్యువల్ స్విచ్ అనమాట. ఇది ఆన్ చేస్తే మోటార్ వెంటనే ఆన్ అయిపోతుంది. అది ఆఫ్ చేయగానే మళ్ళీ ఆటోమేటిక్ మోడ్లోకి అది బైపాస్ అయిపోతుంది. ఇక్కడ కింద చిన్న లైట్స్ ఉన్నాయి. ఇవి సంప్కి సంబంధించినవి. అంటే సంప్ ఒకవేళ ఎవరికైనా ఉంటే అది ఇవి అప్లికబుల్ అవుతాయి, లేకపోతే సంప్ లేకపోయినా కూడా ఇవి బైపాస్ అయిపోతాయి. కింద కనిపిస్తున్నటువంటి ఈ లెవెల్ రెడ్ కలర్ లైట్ వచ్చేసి 30%కి ఇండికేషన్. ఈ ఎల్లో లైట్ వచ్చేసి 50%కి ఇండికేషన్. ఈ గ్రీన్ లైట్ వెలిగితే మోటార్ ఆఫ్ అయిపోతుంది, అంటే ట్యాంక్లో 100% వాటర్ నిండిపోయింది అని అర్థం అన్నమాట. సో ప్రస్తుతానికి ఇప్పుడు నేను మాన్యువల్ స్విచ్ ఆన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మోటార్ ఆఫ్ ఉంది కదా, మోటార్ ఆన్ అని వస్తుంది. మోటార్ ఆన్ అని వచ్చింది. ఇప్పుడు అది కూడా మాన్యువల్ మోడ్లో ఉంది అని చూపిస్తుంది మనకు. సో ఇలా వాటర్ సప్లై ఇప్పుడు ట్యాంక్లో వెళ్తూనే ఉంది. వాటర్ నిండుతున్న కొద్దీ ఇప్పుడు ఈ ఎల్లో లైట్ కాస్త గ్రీన్ లైట్గా మారుతుంది. సో ఇది మనకు ఇన్స్టాల్ చేసుకుంటే ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ రెడ్యూస్ అవుతాయి, తగ్గుతాయి. మనకు ఎప్పుడూ ట్యాంక్లో వాటర్ ఉంటాయి. అందువల్ల వాటర్ ఫిల్టర్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఏమి పాడవు. ఇప్పుడు చూడండి, పైన గ్రీన్ లైట్ వెలిగింది. ఇప్పుడు అంటే వాటర్ ఇప్పుడు 100% ఉంది అర్థం ట్యాంక్లో. సో ఆఫ్ చేయగానే మళ్ళీ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు మోటార్ ఆఫ్. సో ఇదంతా మాన్యువల్ ప్రాసెస్. అంటే ఎప్పుడైనా కార్ వాష్ చేసుకోవాలన్నా, ఎప్పుడైనా ఇంటి ముందు వరండా వాష్ చేసుకోవాలన్నా మాన్యువల్ ఆప్షన్ అవసరం పడుతుంది. ఇది బంద్ చేయగానే ఇప్పుడు ఆటోమేటిక్గా అది వాటర్ లెవెల్ క్యాలిక్యులేట్ చేసుకొని 30%, అంటే మనం ఇప్పుడు వాటర్ వాడుతున్న కొద్దీ ఒక్కొక్క లెవెల్ తగ్గుతూ వెళ్తుంది. ఫస్ట్ 100%, ఇంకా మనం వాటర్ వాడితే 50%కి వస్తుంది, ఇంకా వాటర్ వాడితే 30%కి వస్తుంది. ఈ 30% కంటే కూడా కింద వాటర్ అయిపోతే అప్పుడు ఆటోమేటిక్గా అది ఆన్ అయిపోతుంది. సో ఇది సిస్టమ్. సో ఇక్కడ నుంచి సిగ్నల్ వైర్స్ ట్యాంక్కి వెళ్తాయి అన్నమాట. ఇలా ట్యాంక్ పైకి వెళ్తాయి.